సుర్కిశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 10 రోజులు గడిచిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? 8 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం విధ్వంసం. ఇది కేటీఆర్ ఎంతగానో వేచి చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఆల్మోస్ట్ ఇప్పుడు 6 నెలలు ఇక్కడ గడుస్తూ ఉంది. సో అధికారుల పాలన ఉంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి. రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర అధికారులు. 15 ఆగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఆ తర్వాత స్థానిక సమస్యలపై మరింత క్లారిటీ. ఆల్రెడీ సీఎం చెప్పారు, దీనికి కోసం మీరు పనులు స్టార్ట్ చేయండి, మనం ఆలోచిద్దామని కూడా. సో అదే దిశ కూడా ప్రయత్నించి, కానీ ఏది ఏమైనా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రం పూర్తి కావాలి. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. సో రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా కూడా గ్రామాల్లో కుంటుపడుతూ ఉంది. సర్పంచ్ ఉంటే కొంచెం ఆ గ్రామాలకు ఏదైతే మౌలిక వసతులు కావాలో దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సో చూడాలి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. ప్రభుత్వం రాష్ట్రంలోని స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తున్నందుకు కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలన వ్యవస్థ ఉండడం నిర్వారం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్లు అధికారులు తెలుపుతున్నారు. వాస్తవానికి సర్పంచ్తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కులు ఉన్నందుకు రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఈ 3 విభాగాల అధికారులను వర్క్ డివిజన్ చేసి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆల్రెడీ సీఎం కూడా అదే చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, బీసీకి సంబంధించిన గుణగణాలు ఉన్నాయి కాబట్టి అది త్వరగా తెలిస్తే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ త్వరగా అయిపోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది.